అందరికీ నమస్తే సార్. మండల విద్యాశాఖ అధికారులకు మరియు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బందికి, అన్ని యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులకి అందరికీ నమస్తే సార్. ముఖ్యంగా మనం యూడేస్లో ప్రొఫైల్ చేసేటప్పుడు అందరూ కూడా స్కూల్ ప్రొఫైల్ చాలా చక్కగా చేస్తున్నారు. కాకపోతే దయచేసి ఉన్న ఫెసిలిటీస్ను తప్పు లేకుండా నమోదు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అయితే టీచర్ ప్రొఫైల్ చేసేటప్పుడు హెడ్ మాస్టర్లో కొన్ని సందేహాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మేము మీ దగ్గర పెండింగ్ ఉందని మేము మెసేజ్ చేస్తే మేము అన్నీ కరెక్ట్ చేసినాం, మీరు పెండింగ్ అని చెప్తున్నారు, ఎక్కడ పెండింగో చెప్పండి అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉండటం జరుగుతున్నది. అందుకోసం ఎక్కడ పెండింగ్ ఉందో తెలియాలంటే ముఖ్యంగా ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నాం సార్. సో ముందుగా ఆ లాగిన్లో టీచర్ మాడ్యూల్లోకి లాగిన్ వెంటనే పర్టికులర్ స్కూల్ లాగిన్లో ఈ విధంగా వస్తుంది. ఇది డాష్ బోర్డు. సో ఇక్కడ మనకు ఈ పెండింగ్ ఇక్కడ సర్టిఫికేట్ ఇప్పుడు నేను ఉదాహరణకి ఇక్కడ 14 మంది టీచర్లు ఉన్నారు, 14 మంది కంప్లీట్ అయింది, 0 ఇన్కంప్లీట్. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ 12 మంది ఉన్నారు, 12 మంది కంప్లీట్, 0 ఇన్కంప్లీట్. సో కంప్లీట్ అయింది కాబట్టి మేమంతా కరెక్ట్ చేసినాం కాబట్టి మనం సర్టిఫికేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ అంటే సర్టిఫికేట్ అని కొడితే ఇక్కడ మనం సబ్మిట్ రిమార్క్స్ రాసి ఆల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది టిక్ మార్క్ చేసి ఇక్కడ సర్టిఫై అని కొడితే దయచేసి ఒకసారి గమనించండి. రైట్ సైడ్ ప్లీజ్ సబ్మిట్ ద స్టాఫ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయలేదనే ఒక అర్థమవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో ఒకసారి మనం గమనిస్తాం సార్. సో ఇది ఇక్కడ మనకు ఇంతకుముందు వచ్చినటువంటి రిపోర్ట్లోనే డాష్ బోర్డ్లో ఇక్కడ పెండింగ్ ఉండడానికి కారణాలు ఏమేమి ఉంటాయో ఒకసారి ఎన్నికొచ్చి చూస్తున్నాను నేను. సో ఇది నేను తీసుకున్నటువంటి డేటాకు సంబంధించినటువంటిది స్కూల్ డాష్ బోర్డ్ తీసుకుంటే ఇక్కడ దేంట్లో 2 రకాలు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ చూడండి. మొదట్లో హెడ్ ఆఫ్ ద స్కూల్ ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. హెడ్ ఆఫ్ ద స్కూల్ గ్యాప్ ఉండే కూడా ఎర్రర్ వచ్చేటువంటి పరిస్థితి, మీకు హెచ్ఓఎస్ పెండింగ్ ఉండనట్టు. రెండోది ఇక్కడ గమనిస్తే చివరిలో ఈ టేబుల్ కింది భాగంలో ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ మనకు అక్కడ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో నెంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్డ్ అంటే ఈ డేటా ఇక్కడ అప్డేట్ చేయలేదు. అంటే అక్కడ క్లిక్ హియర్ అని మనం క్లిక్ చేసి అక్కడ నేను ఇందాక చూపించిన స్కూల్లో ఎంతమంది ఉన్నారు, 14 మంది ఉన్నారు. సో ఈ 14 మందిలో వాళ్ళు సెకండరీ వాళ్ళకి ఎంతమంది రిక్వైర్డ్ ఉన్నారు, ఎంతమంది 14 మంది రాసినాం. సో ఆ 14 మంది ఇక్కడ సరిపోతారు లేదా. సో నేను ప్రైమరీకి వచ్చేసి ఒక 7 మంది, ఇక్కడ అప్పర్ ప్రైమరీకి ఒక 8 మెంబర్స్ అని రాసినాను. అదేవిధంగా సెకండరీ నెంబర్ ఆఫ్ స్టాఫ్ రిక్వైర్డ్ అన్న చోట స్కూల్ రీస్ట్రక్చరింగ్ 117 నిబంధన మేరకు శాంక్షన్ పోస్టుల వివరాలు ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా హై స్కూల్స్ అయితే అక్కడ మనకు యూపీ లెవెల్కి ఎంతమంది అవసరం అవుతారు, అదేవిధంగా సెకండరీ లెవెల్కి ఎంతమంది అవుతారో చూసుకొని ఉన్న పోస్టుని అక్కడెక్కడ సెక్షన్ మేరకు డివైడ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అది ఒక కేజీబీబీ కాబట్టి అక్కడ హైయర్ సెకండరీ కూడా టీచర్లు ఉన్నారు కాబట్టి అందరూ ఇక్కడ మనం ఇక్కడ చూపించకూడదు. ఇక్కడ అప్పర్ ప్రైమరీ ఇక్కడ ఏమైనా అవసరమైతే నేను ర్యాండమ్గా అప్డేట్ చేస్తున్నా, అవసరమైతే అక్కడ టీచర్స్ మరి అప్డేట్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి వచ్చేసి ఇక్కడ ఒక 4 టీచర్లు అప్పర్ ప్రైమరీ, ఇక్కడ ఒక 4 టీచర్లు, అప్పర్ ప్రైమరీకి ఒక 6 మంది అంటే 6 to 8, 9th 10th ఒక 4, హైయర్ సెకండరీకి వచ్చేసి 4. ఎందుకు అక్కడ 14 మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఆ స్కూల్ నేను తీసుకున్నటువంటి స్కూల్లో ఎక్కడ ఖాళీ లేవు కాబట్టి. సో మొత్తం మనకి ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారనేటువంటి విషయం సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు ఈ డేటా సబ్మిట్ అయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ ఇక్కడ ఏదైతే డేటా ఉందో కంప్లీటెడ్ లాస్ట్ కూడా చూడండి. ఇంతకుముందు వచ్చేసి నీట్ టు అప్డేట్ అని ఉండింది, ఇక్కడ ఇది కూడా కంప్లీట్ అని వచ్చింది. ఇప్పుడు వచ్చేసి సర్టిఫికేట్ కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ విధంగా క్లిక్ హియర్ సర్టిఫికేట్ ఆల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని రాసి ఇక్కడ మనం చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి లాస్ట్లో సర్టిఫై అని కొడితే ఆటోమేటిక్గా ఒకసారి ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి స్కూల్ సర్టిఫైడ్ సక్సెస్ఫుల్ అనేటువంటి మెసేజ్ వచ్చింది. సో ఇక్కడ ఈ స్కూల్ అనేది పెండింగ్లో ఉండదనే విషయం మనకి గుర్తు చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్తే సార్. మనకు ముఖ్యంగా ఈ